విజయసాయిరెడ్డి A2గా పిలిచిన విజయసాయిరెడ్డి బయటకు వచ్చి నేను 15 ఏళ్ల కూలీగా పనిచేశానని చెప్పిన ఒక కూలీ బాధ మన ప్రెస్ ముందు కూడా ఈ స్పోక్ అబౌట్ ఇట్. నేను 15 ఏళ్ల పాటు కూలీగా పనిచేస్తే నన్ను తీసి పార్టీలో సెకండ్ పొజిషన్ నుంచి ఎక్కడో పడేస్తారా, అన్ని క్రైమ్ సీక్వెల్స్లో నన్ను తీసుకెళ్ళి A2 అని చెప్పి ఎలా అంటారు అని చెప్పి బాధ కూడా పడ్డాడు. అసలు అతన్ని బయటపడేయడానికి రీజన్ ఏంటి? తారక రత్న చనిపోయినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు దాని తర్వాత విజయసాయిరెడ్డి ఇద్దరు కలిసి పక్కన కూర్చుని చాలా అండర్స్టాండింగ్ మోడ్లో మాట్లాడుకుంటున్న విజువల్స్ బయటకు వచ్చినాయి. యూజువల్లీ ఎందుకంటే యూ ఆల్ మస్ట్ బీ నోయింగ్ బాలకృష్ణ గారి రిలేటివ్ తారక రత్న వాళ్ళ వైఫ్ విజయసాయిరెడ్డి నీస్. సో వీళ్ళిద్దరూ ఒక వెరీ డార్క్ మూమెంట్ వాళ్ళ లైఫ్లో వచ్చినప్పుడు కలిసి కూర్చుని ఆ వ్యవహారం వరకు డిస్కస్ చేసుకున్న ఇష్యూస్ బయటకు వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి చాలా గుస్సా అయ్యాడు అండ్ ఎంపీస్ అతనితో ఉన్న వాళ్ళందరూ కూడా ఇతనితో ఇండిఫరెంట్గా బిహేవ్ చేశారన్న రూమర్స్ బయటకు వచ్చినాయి. దాని తర్వాత ఏమైంది, ఆల్రెడీ A2గా ఉన్న సెకండ్ పొజిషన్లో ఉన్న విజయసాయిరెడ్డి సడన్గా క్యాడర్ విషయంలో ఫటాఫటా కింద పడిపోయి పార్టీ నుంచి కూడా బయటకు వచ్చేసాడు. అండ్ పర్టికులర్గా చంద్రబాబు నాయుడిని కలిసి కూర్చుని ఆ డిస్కషన్ ఆఫ్ మీటింగ్ అయిన తర్వాత ఇంపాక్ట్ ఏంటి, ఈ సో కాల్డ్ విజయసాయిరెడ్డి పార్టీ నుంచి బయటికి తరివేశారు అన్న సీక్వెల్లో కనిపించింది అందరికీ. ఎక్కడ ట్వీట్లు కూడా పెట్టల. దాని ముందు వరకు చిట్టి నాయుడు ఈ నాయుడు అని చెప్పి విచ్చలవిడిగా ట్వీట్లు పెట్టిన విజయసాయిరెడ్డి ఒక్కసారిగా టోన్ డౌన్ కంట్రోల్ మోడ్లోకి వచ్చేసి ట్విట్టర్ హ్యాండిల్ని ప్రాపర్గా వాడుకోవడం నేర్చుకున్నాడు. ఆ సీక్వెల్ తర్వాత అతను అవుట్.